ఎప్పుడైతే విశ్వాసము సడలిందో నీటిలో మునిగిపోవటం ఆరంభించినప్పుడు వెంటనే చెయ్యి చాపి ప్రభువా నాకు సహాయం చేయమన్నాడు. వెంటనే ప్రభువు చెయ్యి అందించాడు. అంటే ప్రభువు దరిదాపుల్లోకి పేతురు నడుచుకుంటూ వెళ్ళాడని మనం భావించవచ్చు కదా. కొన్ని అడుగులు వేశాడు. ఎంత దూరం ఏంటనేది మనకు సరిగా తెలియకపోయినప్పటికీ అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడ్డావు అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏంటంటేనండి, అవిశ్వాసము కంటే అల్ప విశ్వాసము క్రైస్తవ సంఘాలను గలిబిలి చేస్తోంది. పేరుకు మనందరం విశ్వాసులమే, ఆదివారాలు ఆరాధనకు మిగిలిన రోజుల్లో ప్రత్యేక సమావేశాలకు వెళుతున్నాం వస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ విశ్వసించవలసిన సందర్భాలలో విశ్వాసమును చూపించవలసిన స్థాయిలో దేవుని మహిమార్థమై చూపించకుండాను అనవసరమైన తొందరకు లోనవుతూ ఉన్నాం. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రశాంతంగా మారటానికి కాస్త ఎక్కువ సమయం పడుతోంది. ప్రభు అద్భుతంగా వేరొక సందర్భములో శిష్యుల ప్రాణాలను కాపాడాడు, వారి భయాన్ని తొలగించాడు, సముద్రాన్ని గద్దించి నిమ్మళం చేశాడు. ఇక్కడేమో పేతురు మునిగిపోయేటప్పుడు పేతురును ఆ నీళ్లలో నుంచి బయటకు తీసి అతనికి ఒక జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఇదంతా కూడా విశ్వాసము అనే అంశాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. మనందరం దేవుని యందలి విశ్వాసముతో ఉన్నత భావాలతో దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో నుంచినైనా దేవుడు మనలను మన కుటుంబాలను విడిపించి అద్భుతంగా అద్దరికి చేర్చి ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.